కాంగ్రెస్ పార్టీ నాకున్న జ్ఞానం ప్రకారం 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న నాడు గరీబీ హఠావో నినాదం తీసుకొని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికి కూడా ఇల్లు పంచిన సందర్భం, భూములు పంచిన సందర్భం, అన్ని విధాలు ఆదుకున్నది ఇందిరాగాంధీ ఆనాడు. ఆ ఇందిరాగాంధీ చేసిన బీజమే ఇవాళ మనము ఇందిరా మహిళల కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఈ పేద ప్రజలను ఇవ్వలేదు, దగ్గర తీసుకుంది, ఎత్తుకుంది. అందుకోసమనే 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ భారతదేశంలో, అఖండ భారతదేశంలో నిటారుగా నిలబడది కాంగ్రెస్ పార్టీ అంటే. దానికి పేద ముఖ్యమంత్రిగా అయినాడు. కులాలు సూచించి ఆదివాసులను కాల్చేసి, గిరిజనులను కాల్చేసి రకరకాల ఇబ్బందులు పెడుతుంటే 2004లో తొక్కిసిపోతే కథమైపోయాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, కరెంటు కష్టాలు పోవడానికి అన్ని విధాల ఆదుకున్నది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తర్వాత తెలంగాణ పోరాటం నేను ఒక్కనే తెచ్చినా, నేను, నా బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు మేమే సంఖ దాడించుకున్నాం, సంఖ తప్పేసుకున్నామంటే నీది కాదు తెలంగాణ. ఈడ గుసులను తీసుకొచ్చారు తెలంగాణ, అక్క చెల్లెలు ఒట్టవార్పులు చేసిన తెలంగాణ. ఉస్మానియా యూనివర్సిటీలో అన్నం పెట్టకపోతే అక్క చెల్లెలు సర్ది కట్టుకొని పోయి అక్కడ ఉన్న ఉద్యమకారులైన విద్యార్థులకు అన్నం పెట్టిన సందర్భం. నీ బిడ్డడమనే, నువ్వు వాడమనే చెప్పాలి. కేసీఆర్ అడుగుతున్నా. ఇప్పుడు నేను 2001 కాదు, 2001 కాదు తెలంగాణ ఉద్యమం. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులందరూ కూడా కసురమ్మందరెడ్డి కసాయి చూడడానికి 369 మంది కాల్ చేశారు. అది తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమం నేపథ్యమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 1996లో మారోజు వీరన్న సూర్యాపేటలో సభ పెడితే నక్సలైట్ల పేరు మీద కాల్ చేసిన మారోజు వీరన్న, అది తెలంగాణ ఉద్యమం. 90 గద్దరు బోరిగిరిలో సభ పెడితే గద్దర్ మీద కాల్పులు జరిగినది తెలంగాణ ఉద్యమం. మన తెలంగాణ ఉద్యమం ఏంది? కష్టం చేసి ఆత్మహత్య చేసుకొని ఆగాగం అయితే ఇంటిలాగా గుడిలో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటిస్తే, మా బిడ్డ దారిపోతున్నాడని తెలంగాణ ఇస్తే, మీ అల్లుడి పిల్లలు, నీ బిడ్డ పిల్లలు, నీ కొడుకు పిల్లలు, నువ్వు ఈ చెరుకు తోటలో భర్త చూసినావు. ఆడి పిల్లల పోతే లైన్ కట్టుకుని ఆడిపోయి సోనియా గాంధీ కాల్చారు. ఎట్లా కాల్చారు? శ్రమజీవులు ఎక్కడ పోయారు? తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయారు? ఉద్యమకారుల ఉసురు జరిగింది కాబట్టి 2023 నీకు పాతరేసారు, బొందబెట్టి. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలన కాబట్టి గెలిచిన వెంటనే అక్క చెల్లెలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సందర్భం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు శ్రమజీవులైన, కష్టజీవులైన ఆడపిల్లల పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం. నిన్నగాక మొన్న ఉగాది పండుగ శుభదినాన ఇవాళ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన సందర్భం. అదేవిధంగా ధరణి పేరు మీద దగా చేసి ఒకరి భూములు ఒకడు వారి భూమి వీరికి, వీరి భూమి వనకి, అన్నదమ్ముల కొట్లాట, తల్లిదండ్రుల కొట్లాట ఇవాళ కొట్టుకొని వచ్చే సందర్భం. ధరణి తీసుకొచ్చి మీ భూములు మీరు రక్షించుకోవడానికి ధరణి తీసుకొచ్చి దొరల కోసం మీ దొరతనాన్ని తొక్కేసిన 2023లో. అందుకోసమే ధరణి గంగలో